బ్యాంకులు ఇన్సూరెన్స్ ఈ సంబంధం ఏంటి, ఈ అక్రమ సంబంధం ఏంటి? ఫైనాన్స్ మినిస్టర్ గారు అట్లాంటి స్టేట్మెంట్ చేశారంటే దేర్ ఇస్ సంథింగ్ డెఫినెట్లీ రాంగ్. మనకి ఇన్సూరెన్స్ లో చాలా చోట్ల వచ్చే జనరల్ కంప్లైంట్ అంటే మిస్ సెల్లింగ్. వాళ్ళకి ఒక సెకండ్ టార్గెట్ ఇస్తారు, నెలకి 4 ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మాలి. నేను బ్యాంక్ ఎంప్లాయీని కానీ నాకు ఈ పాలసీ అమ్మాలని కూడా టార్గెట్ ఇస్తారు. సో మీరు ఎవరైతే బ్యాంక్ కస్టమర్స్ వస్తారో వాళ్ళని పట్టుకొని ఏదో ఒకటి పాలసీ అంట కడతారు. వాళ్ళ బాబు ఏం చేస్తారు, నాకు నా ఉద్యోగం కావాలి కదా. నా స్కూల్ ఫ్రెండ్ జరిగిన ఒక ఇన్స్టెన్స్, వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు తన ఓడి అకౌంట్ లో ఉన్న అమౌంట్ మొత్తాన్ని తన పేరు మీద మార్చుకోవాలి. అక్కడ మేనేజర్ తనకు ఒకటే చెప్పాడు, మీకు రెగ్యులర్ ప్రాసెస్ లో కానీ అంతా వెళ్తే 2 months పడుతుంది సార్. 2 ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకొని నాకు కొంచెం మీరు హెల్ప్ చేస్తే 15 days లో నేను చేసిస్తాను. సో లిటరలీ బ్లాక్మెయిల్ చేశాడు ఒక రకంగా అలాంటివి. ఇది కొంతమంది స్పెసిఫిక్ గా కొన్ని ఎంప్లాయీస్, బ్రాంచ్ ఎంప్లాయీస్ అలా చేస్తుంది. ఇది మొత్తం ఏదో అన్ని బ్యాంకులు కలిసి మనం మోసం చేద్దాం చేస్తుంది. సిస్టమిక్ గా జరగలేదు, ఆ ఎంప్లాయీస్ చేసింది. బ్యాంక్